హలో ఎవ్రీవన్, నా పేరు భరద్వాజ్. ఈ వీడియోలో మనం మల్టిపుల్ ఫంక్షన్ స్విచ్ గురించి నేర్చుకుందాం. మీ పిఎల్సి సాఫ్ట్వేర్ ఓపెన్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్న స్క్రోల్ డౌన్ చేసి టైమర్ కేటగిరీకి వెళ్ళండి. ఇక్కడ మల్టిపుల్ ఫంక్షన్ స్విచ్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ క్లిక్ చేయండి. దీనికి కామెంట్ ఇవ్వండి. మల్టిపుల్ ఫంక్షన్ స్విచ్. ఓకే, దీనికి 2 ఇన్పుట్స్ ఉన్నాయి, ఒక అవుట్పుట్ ఉంది. ఇవి డిజిటల్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్. సో అవి తీసుకుందాం. కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసిన తర్వాత నేను ఇది I1 యూస్ చేస్తాను. ఇది మన స్విచ్ అనుకుందాం. ఇన్పుట్. ఇది రీసెట్. ఓకే, ఇది మన లైట్ ఆర్ ల్యాంప్. ఇప్పుడు మన ప్రోగ్రామ్ డౌన్లోడ్ చేద్దాం. ట్రాన్స్ఫర్ PC2 లోగో సెలెక్ట్ చేయండి. మన PLC IP అడ్రస్ సెలెక్ట్ చేసుకుని ఓకే ప్రెస్ చేయండి. ప్రోగ్రామ్ డౌన్లోడ్ అవుతుంది. మన వీడియోస్ని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మన సోషల్ మీడియా నెట్వర్క్స్ని ఫాలో అవ్వండి. మీకు ఏదైనా వీడియో పబ్లిష్ అయితే మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ వస్తుంది. నేను ఆన్లైన్కి వెళ్తున్నాను. మీ దగ్గర హార్డ్వేర్ లేకపోతే సిమ్యులేషన్ యూజ్ చేసుకుని ఈ లాజిక్ని టెస్ట్ చేయండి. సో ఇది ఏం చేస్తుందంటే మల్టిపుల్ ఫంక్షన్ స్విచ్. ఇందులో ఈ బ్లాక్లో 2 ఫంక్షన్స్ ఉన్నాయి. అది ఏమిటంటే, ఒకటి ఇన్పుట్ పల్స్ వచ్చినప్పుడు ట్రిగ్గర్ అయినప్పుడు అవుట్పుట్ కొంతసేపు ఆన్లో ఉంటుంది. ఓకే, ఇది ఫస్ట్ ఫంక్షన్, అంటే పల్స్ అవుట్పుట్ అనమాట. పల్స్ టైం అనేది మనం డిఫైన్ చేయొచ్చు. తరువాత ఇన్ కేస్ ఈ స్విచ్ అనేది మనం చెప్పిన స్పెసిఫై చేసిన టైం వరకు ఆన్లో ఉంటే కనుక అప్పుడు అవుట్పుట్ కంటిన్యూస్గా ఆన్లో ఉంటుంది. ఓకే, అంటే ఇందులో రెండు ఉన్నాయి ఫంక్షన్స్. ఒకటేమో పల్స్ అవుట్పుట్, ఇంకోటేమో కంటిన్యూస్ అవుట్పుట్. ఎప్పుడైతే రీసెట్ ఇస్తామో అప్పుడు అవుట్పుట్ ఆఫ్ అయిపోతుంది. I2 ఇచ్చామా? ఓకే, I2 కాదు, మనం I3 ఇద్దాం. మళ్ళా డౌన్లోడ్ చేయాలి. I3 అనేది మన కిట్లో స్టాప్ బటన్, అది నార్మల్లీ క్లోజ్ బటన్, అందుకని ఎప్పుడూ కూడా ఆన్లో ఉండిపోద్ది ప్రెస్ చేయకపోతే. మనకు లాజిక్ టెస్టింగ్లో అవ్వదు, అందుకని నేను I3 యూస్ చేస్తాను, టాగుల్ స్విచ్. ఓకే, మీరు సిమ్యులేషన్లో ఏ ఇన్పుట్ అయినా యూస్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆటోమేషన్ కమ్యూనిటీ వెబ్సైట్లో మన PLC కోర్సెస్ ఉంటాయి. అందులో ఎన్రోల్ అయ్యి మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కోర్స్ కంప్లీట్ చేస్తే కనుక మీకు
సర్టిఫికేట్ కూడా ఇష్యూ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు టెస్ట్ చేద్దాం. ముందు మన ప్రాపర్టీస్కి వెళ్ళి ఇక్కడ మనకి కావాల్సిన టైమ్స్ని ఎంటర్ చేయాలి. ఫస్ట్ వచ్చి ఆఫ్ డిలేడ్ టైం టీ. ఓకే. మనకి ఇన్పుట్ ఒక పల్స్ వచ్చినప్పుడు మనకి అవుట్పుట్ సే 10 సెకండ్స్ ఆన్ అవ్వాలి. ఓకే. అంటే ఒక ఇన్పుట్ పల్స్ వచ్చినప్పుడు మనకి అవుట్పుట్ అనేది 10 సెకండ్స్ ఆన్లో ఉంటుంది. దాని తర్వాత ఆఫ్ అయిపోతుంది. ఇది ఆఫ్ డిలే టైం. రెండవది కంటిన్యూస్ లైట్ ఆర్ పర్మనెంట్ లైట్. ఇది ఏమిటంటే నాకు ఇన్పుట్ అనేది ఒక 5 సెకండ్స్ కంటిన్యూస్గా ఉంటే కనుక అప్పుడు అవుట్పుట్ అనేది ఇంకా కంటిన్యూస్గా ఆన్లో ఉండిపోతుంది. ఇంకా టైమర్ అంటూ ఏమి ఉండదు. ఈ రెండు చెక్ చేద్దాం. ఓకే. సో ఫస్ట్ నేను ఒక పల్స్ ఇస్తాను. ఇన్పుట్ I1 కదా, ఇక్కడ చూడండి నేను పల్స్ ఇస్తాను. అవుట్పుట్ ఆన్ అయింది. అవుట్పుట్ ఆన్ అయింది. ఇక్కడ కూడా టైమర్ స్టార్ట్ అయింది. మనం ఎంత పెట్టాం? 10 సెకండ్స్ పెట్టాం. 10 సెకండ్స్ తర్వాత ఆఫ్ అయిపోతుంది. ఇది మనకి పల్స్ అవుట్పుట్ అనమాట. ఎన్నిసార్లు అయితే అన్ని ఇన్పుట్ వస్తుందో అప్పుడు ప్రతిసారి కూడా అవుట్పుట్ ఆన్ అవుద్ది, టైమర్ స్టార్ట్ అవుద్ది. టైమర్ అయిపోతే అవుట్పుట్ ఆఫ్ అయిపోద్ది. ఇన్కేస్ రీసెట్ కనుక ఇస్తే కనుక నేను అవుట్పుట్ ఆఫ్ అయిపోయింది, టైమర్ 0 అయిపోయింది. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే కనుక ఇన్పుట్ని 5 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకుంటాను రిలీజ్ చేయకుండా. ఓకే. చూడండి అవుట్పుట్ ఆన్ అయిపోయింది, టైమర్ స్టార్ట్ అయింది. 3, 4, 5 కంప్లీట్ అయింది కదా, వదిలేసాను. ఇంకా టైమర్ ఉండదు, ఇంకా కంటిన్యూస్గా అవుట్పుట్ ఆన్ అయిపోయింది అనమాట. చూసారా, ఇన్పుట్ కనుక మనం చెప్పిన టైం వరకు ఆన్లో ఉంటే కనుక అవుట్పుట్ కంటిన్యూస్గా ఆన్ అయిపోద్ది అనమాట. దీన్ని ఆఫ్ చేయాలనుకుంటే మళ్ళీ రీసెట్ అవ్వడమే. I3 కదా, నేను I3 ఆన్ చేస్తున్నాను. ఇది బేసిక్ ఫంక్షన్స్. పల్స్ అవుట్పుట్, రెండోది కంటిన్యూస్ అవుట్పుట్. ఈ పల్స్ అవుట్పుట్లో మనకి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఒక వార్నింగ్ కూడా జనరేట్ చేయొచ్చు, ప్రీ వార్నింగ్. ఓకే. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఇంకొకసారి చూద్దాం. ఈ ప్రీ వార్నింగ్ అనేది ఏంటంటే ఎప్పుడైతే అవుట్పుట్ అనేది కొంతసేపు ఆన్ అవుద్దో 15 సెకండ్స్, 20 సెకండ్స్, 25 సెకండ్స్, మన దగ్గర టైం ఉండదు, అక్కడున్న యూజర్కి టైం ఉండదు కదా, అటువంటి అప్లికేషన్స్లో ఒక వార్నింగ్ సిగ్నల్ అనేది మనం జనరేట్ చేయొచ్చు. ఇంకొకసారి చెక్ చేద్దాం. నాకు అవుట్పుట్ అనేది 10 సెకండ్స్ ఆఫ్ అయిపోతుంది కదా. సో నేను ఇది టిక్ చేసి సో ఇది కింద ఎనేబుల్ అయింది. నాకు ఏంటంటే ఎప్పుడైతే 10 సెకండ్స్లో 5 సెకండ్స్ కంప్లీట్ అవుద్దో అక్కడ ఒక వార్నింగ్ ఇద్దాం అనుకుంటున్నాను నేను. సో 5 సెకండ్స్ దగ్గర ఇవ్వాలి కదా నేను. ఇక్కడ ఉన్న వాల్యూ ఉంది కదా, 10 - 5 చేయండి. ఎంత వచ్చింది వాల్యూ? 5. ఆ 5 ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఎంతసేపు నేను వార్నింగ్ ఇద్దాం అనుకుంటున్నాను? 1 సెకండ్ ఆర్ 2 సెకండ్స్ ఆర్ 1 సెకండ్. దీని మీనింగ్ ఏంటంటే మొత్తం 10 సెకండ్స్ టైం గ్యాప్లో ఫస్ట్ ఇన్పుట్ రాగానే అవుట్పుట్ ఆన్ అయిపోద్ది. దాని తర్వాత 5 సెకండ్స్ దగ్గర అవుట్పుట్ ఆఫ్ అవుతుంది. తర్వాత మనం 1 ఇచ్చాం కదా, 5 + 1 6. 6 సెకండ్స్ దగ్గర మనకి అగైన్ ఆన్ అయిపోద్ది. ఇది చెక్ చేద్దాం. చూడండి టైమర్ స్టార్ట్ అయింది, అవుట్పుట్ ఆన్ అయింది. 5 వచ్చాక అయిపోద్ది, మళ్ళీ 6 వచ్చాక ఆన్ అయిపోయింది. 1 సెకండ్ బ్లింక్ ఇచ్చాను నేను, 1 సెకండ్ ఫ్లాషింగ్ ఇచ్చాను అనమాట. మళ్ళీ టైం కంప్లీట్ అయిపోగానే మనకి ఆగిపోతుంది. ఇంకొకసారి చెక్ చేద్దాం వేరే టైంతో. నేను మొత్తం టైంని 12 సెకండ్స్ చేస్తాను. నాకు 12 సెకండ్స్, 15 సెకండ్స్ చేద్దాం.
ఈజీగా ఉంటుంది. నాకు 10 సెకండ్స్ దగ్గర అవుట్‌పుట్ ఆఫ్ అవ్వాలి. ఆఫ్ అవ్వడం అంటే అదొక వార్నింగ్ సిగ్నల్ అనమాట. ఒక బ్లింక్ ఇస్తున్నాం. అంటే 15 - 10 చేయాలి. ఎంతొచ్చింది? 5. నాకు 12 సెకండ్స్ దగ్గర మళ్ళా ఆన్ అవ్వాలి. సో, 2. ఓకే. నేను ఇన్‌పుట్ ఇస్తున్నాను. టైమర్ రన్ అవుతుంది గదా! 10 సెకండ్స్ దగ్గర ఆఫ్ అవుతుంది. మళ్ళా 12 సెకండ్స్ దగ్గర ఆన్ అవుద్ది. 15 వచ్చాక అయిపోద్ది. సో, ఈ విధంగా మల్టిపుల్ ఫంక్షన్ స్విచ్‌ని యూజ్ చేసుకోవచ్చు. మీరెప్పుడైనా సరే ఒక స్విచ్‌ని, ఒక లైట్‌ని, ఒక టైమర్ బేస్డ్ అప్లికేషన్‌లో వాడారా? లేదా మీరెప్పుడైనా చూసుంటే గనక మీ ఎక్స్‌పీరియన్స్‌ని, మీ నాలెడ్జ్‌ని మన కామెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి. థాంక్ యూ.